భార్యతోడి పోరు ఎడతెగగా పడుచుండు బిందువులతో సమానం. వర్షం కురిసేటప్పుడు గట్టిగా వర్షం కురిస్తే పర్వాలేదు, కానీ ముసురు పడుతుందే, ఆ ముసురును చూచి బయటికి వెళ్ళలేము, ఇంట్లో ఉండలేము అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు ఈ జ్ఞాని సొలొమోను గారు? భార్యతోటి పోరు. కొంతమంది భార్యలు ఎప్పుడు చూసినా మూతంతా ఇలా ముడుచుకుని ఉంటారు. అంటే ఆ భార్యతోడు పోరు, భర్తకు ఎప్పుడు చూసినా నెమ్మది ఉంచరు. నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ బిడ్డలు, మీలో ఎవరైనా మీ భర్తలకు ఎడతెగగా పొడుచుండు బిందువులతో సమానంగా ఉంటే, ఈ రాత్రే ఈ వాక్యాన్ని వింటూ ఉంటే మీ జీవితాలు మార్చుకోవాలి. వీళ్ళు దీవించబడాలి అని అంటే మీ మీద ఆధారపడి ఉంది. జ్ఞాని సొలొమోను గారు 27వ అధ్యాయంలో ఈ రీతిగా రాశారు: ముసురు దినమున ఎడతెగ కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానం. ఆశీర్వదించబడిన భార్యను గూర్చి, గుణవతైన భార్యను గూర్చి అనేక రిఫరెన్సెస్ ఉన్నాయి, మనకు తెలుసు. నేను చాలా పర్యాయాలు నేను చెప్పాను. ఇదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనంలో, గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. కొంతమంది భార్యలు చర్చికి కార్ల మీద వెళ్తారు, పట్టు చీరలతో వెళ్తారు, మెడ నిండా బంగారం వేసుకుని వెళ్తారు. వెళ్ళే ముందే భర్తతో దెబ్బలాడతారు. ఆయనే డ్రైవ్ చేయాలి, నెమ్మది ఉండదు. ఏమంటున్నాడు ఇక్కడ? గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే, కార్లు మేడలు మిద్దెలు ఉండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు. అమ్మా, ఎంత చక్కగా ఈ జ్ఞాని సొలొమోను కుటుంబ వ్యవస్థ బాగుండాలని రాస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా, యెషయా వారితో ఇట్లా నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనితో ఒక ఆత్మను నేను పుట్టింతును. వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతన్ని కూలజేయుదును. అష్షూరు రాజు లాకీషు పట్టణము విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతన్ని కలుసుకొనెను. మీరు ఈ వచనాలలో చదివారా? నీ జీవితంలో ఏదైనా వ్యతిరేకత వస్తే దేవుడు దాన్ని చూసుకుంటారు. కానీ నువ్వు నేను చేయవలసిన పని పాపంలో మనం జీవించకూడదు, లోకస్తులు చేసినవి మనం చేయకూడదు. ఈ రోజుల్లో నాకున్న పెద్ద భయం ఏంటిది అని అంటే, మన తల్లిదండ్రులు, దాని తర్వాత మన తోబుట్టులు, మనము దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని క్రమశిక్షణతోని భయభక్తులతో వినాలి, దానికి ఒక నియమము ఉంటుంది, దానికి ఒక పరిశుద్ధత ఉండాలి అనే విధంగా మనం బ్రతుకుతూ వచ్చాం. కానీ మన తర్వాత వచ్చిన జనరేషన్ అంటే 2000 తరం అంటే 2000s ఆ తర్వాత పుట్టిన వారిని మనం గమనిస్తే పరిశుద్ధత, భయభక్తులు, లేకపోతే మనము ఒక వినయము, విధేయతతో జీవించాలి, ఈ విధంగా ఉండాలి అనేవన్నీ మర్చిపోతున్నారు. తల్లిదండ్రులను అనుసరించట్లేదు, వారు చెప్పింది కూడా వినట్లేదు. ఏదైతే లోకం మనకి నేర్పిస్తుందో, లోక అందచందాలు, లోకంలో ఏ విధంగా తయారవుతున్నారో, లోకంలో స్నేహాలు, సంబంధాలు ఏ విధంగా ఉంటున్నాయి, లోకంలో నేను చెప్పే మాట చాలా లోతుగా మీరు అర్థం చేసుకోండి. సంబంధాలు కూడా ఏ విధంగా అయిపోయాయంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, అనగా స్నేహము ఏ అవసరాలు తీర్చుకోవడాన్ని బట్టి, లాభాలు కలిగి ఉండడాన్ని బట్టి ప్రేమ ఉండదు. శారీరక కోరికలు తీర్చేసుకోవాలి, ఇష్టానుసారంగా తిరిగేసేయాలి, అన్నీ చేసేయాలి. కానీ పేరేంటిది? మేము స్నేహితులమే. కానీ శారీరక కోరికలు అన్నీ తీర్చేసుకొని అన్నీ చేసేసి మేము స్నేహితులమే, మా మధ్య ఏం లేదు, మేము మంచి స్నేహితులం, మేము బెస్ట్ ఫ్రెండ్స్ అనే విధంగా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే సంబంధాలలో ఈరోజు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి నేను చెప్పే మాట, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, లోకం చేస్తుంది కాబట్టి మనం చేయకూడదు. మన తల్లిదండ్రులు చేసిన తప్పుల్ని మనం చేయకూడదు, మన తోబుట్టులు చేసిన తప్పుల్ని మనం చేయకూడదు. అది వివాహంలోనైనా, స్నేహాలలోనైనా, ఆర్థిక పరిస్థితులైనా,
దాంపత్య జీవితంలోనైనా ఎక్కడైనా కూడా లోకం జీవించినట్టు మనం జీవించకూడదు. ఈ లోకం జీవించినట్టు నువ్వు జీవించకుండా నువ్వు జీవిస్తే నీ జీవితంలో ఎంత వ్యతిరేకత వచ్చినా దేవుడు నీ పక్షాన పోరాడి నీకు విజయము అందించునుగాక. ఆ కార్యం నీ జీవితాల్లో జరుగునుగాక.